ఎవరో దీని అమ్మ వస్తుంది భయ్యా ఇది. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్రదేశం అయితే ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అనమాట. అదే చూద్దాం ఏం జరుగుతుంది. కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు కదులుతుంది. అమ్మని అమ్మ ఎవరైనా ఉన్నారా? అమ్మా నాన్న హంటర్ రిలాక్స్ రా, రిలాక్స్ రా. మరీ ఎక్కువ ధైర్యమై లోపలికి వెళ్తే నేను ఉండను. అమ్మ ఎవరు అరిసేది? అయ్యో బాబు ఎవరది? ఎవరంటే భయ్యా ఇది. అబ్బోయ్ గాయ్స్, మైండ్ దొబ్బింది అనమాట దాన్ని చూడగానే. ఎంత భయం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గోస్ట్ హంటింగ్ వీడియో అనమాట. ఇప్పుడు నేను వెళ్ళబోయే ప్రదేశం అయితే ది మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అనమాట. ఆ ప్లేస్లో ఇంకా మీకు ఎన్నిసార్లు చెప్పినా సరే మీరు నన్ను తిడతా ఉంటారు. ఏమని? ఊరికే సైకిల్ దగ్గరికి ఎందుకు వెళ్తామన్నా అని చెప్పేసి. నేను వెళ్ళిన 10 గోస్ట్ హంటింగ్ హౌసుల దగ్గర కనీసం 5-6 గోస్ట్ హంటింగ్ హౌసుల దగ్గర సైకోలు ఉంటున్నారు అనమాట. నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ప్రతి చోట సైకోలు ఉంటున్నారు. ఇప్పుడు వెళ్ళే ప్రదేశంలో అయితే సైకో కాదు, అతి భయంకరమైన, మీకు ఇష్టమైన ఒక భయంకరమైన తెల్లటి ఆత్మ అయితే తిరుగుతుందంట అక్కడ. అయితే ఈ విషయం ఎవరు చెప్పారంటే, నాకు లాస్ట్ టైము ఒక శ్మశానం దగ్గరికి వెళ్ళినప్పుడు అతను నాకు ఈ అడ్రస్ ఇచ్చాడు అనమాట. ఈ అడ్రస్ ఇచ్చేసి ఇక్కడికి వెళ్ళండి, అక్కడ అర్ధరాత్రి పూట అమ్మాయిలు అబ్బాయిలు వచ్చేసి ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి, తర్వాత అదేవిధంగా కొంతమంది మడ్డలు జరిగినాయి. ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ నల్లటి ఆ తెల్లటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసి భయపడి పారిపోయారంట కూడా. ఆ విషయం ఈయన కూడా ఒక అర్ధరాత్రి అతను వర్క్ చేసుకోవడానికి ఆ ప్రదేశం వెనకాలే ఒక గేదెలు కట్టుకునే ఒక కష్టం లాంటిది ఏదో ఉందంట. దాన్ని ఏమంటారో నాకు అర్థం కాదు, అర్థం చేసుకోండి. గేదెలను కట్టేస్తారంట. దానికోసం అక్కడ గడ్డి వేశారంట. ఆ ప్రదేశానికి ఒకరోజు అర్ధరాత్రి పూట ఎందుకు వెళ్ళాడో తెలియదు కానీ వెళ్ళాడు. ఆ టైంలో ఒక తెల్లటి దెయ్యాన్ని అయితే చూశాడని చెప్పేసి అతనైతే నాకు అన్నాడు. అతని నెంబర్ కూడా ఉంది, అతను వాయిస్ రికార్డింగ్ అయితే ప్లే చేస్తాను చూడండి. అతనే స్వయంగా అన్న ఇక్కడ ఈ టైప్లో ఒక ఇదైతే ఉంది అని చెప్పేసి అన్నాడు. అతను ఫోటో పెట్టొచ్చా అంటే అతనేమో వద్దని చెప్పేసి అన్నాడు. అతను వాయిస్ మాత్రం వినండి. అతనే నాకు కాల్ చేసి క్లియర్గా చెప్పాడనమాట. ఇప్పుడు వెళ్తుంది కూడా అదే ప్రదేశానికి. ఆ ప్రదేశంలో ఉండే ఆ తెల్లటి ఆత్మ ఎవరో, అసలు ఆత్మ ఆడనా మగనా, అసలు ఎందుకు చనిపోయింది, సూసైడా మర్డరా, అసలు న్యాచురల్ డెత్, ఎలాంటి ఏం జరుగుతుంది అక్కడ అనేది మనం అయితే కనుక్కుందాం ఈరోజు. సో మా ఫ్రెండ్ అయితే వస్తున్నాడు, కానీ నేను దారిలోనే ఇప్పుడు దింపేస్తాను శ్యామ్ని. ఒంటరిగా లోపలికి వెళ్తాను, ఏం జరుగుద్దో చూద్దాం. ఓకేనా? వీడియో అయితే ఆఫ్ చేయకు, అలా పెట్టాను. ఇంకా మనోడిని అయితే వెనక్కి పంపించేస్తాను. ఇప్పుడు ఒంటరిగా వెళ్తాను, చూద్దాం అసలు లోపల ఏదైనా జరుగుతుందా లేదా అనేది తెలుసుకుందాం మనం. బ్రో నువ్వు కార్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపో వెనక్కి. సరే సరే. కరెక్ట్గా టైం ఎంత అవుతుంది చూపించు ఒకసారి. 7 అవుతుంది. 7 అయింది కదా, ఒక 10 కల్లా రా నువ్వు. కాల్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రదేశంలో మనకి ఏ టైంలో అయినా చీకటి పడితే చాలు దెయ్యాలు కనపడుతున్నాయి అంట. అందుకనే మనం 7కి అయితే వచ్చేసాం. చూద్దాం ఏం జరుగుతుందో ఈరోజు. ఏదో తేడా జరగాలి, ఎందుకంటే నేను చూడాలి, మన ఆడియన్స్కి చూపించాలి. అర్ధరాత్రి అయితే పోలీసులు అలో ఉండదంట, అందుకని చెప్పేసి నేను ఈ టైంకి అయితే వచ్చేసాను కొంచెం త్వరగా. సర్లే వాట్ ఎవర్, చూద్దాం ఏదోటి. ఇప్పుడు మన ఓన్ అయితే కార్ ఇచ్చి ఇంటికి పంపేసి నేను ఒక్కడనే గోస్ట్ హంటింగ్ చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. సో ఈ ప్రదేశం లోపలికి అయితే వెళ్ళాలి ఇప్పుడు. ఇక్కడ కార్ పార్క్. మామ నువ్వు కార్ తీసుకుని వెళ్ళిపోవాలి, సరేనా? ఇప్పుడు దీంట్లోకి వెళ్తావునా? భయపడాల్సిన అవసరం లేదు, ఏదన్నా జరిగితే నేనే పిలుస్తాను, ఫోన్ చేస్తాను. ఫోన్ అయితే సైలెంట్లో పెట్టి పడుకోకు, నేను పైకి పోతా డైరెక్ట్ ఏదన్నా వచ్చిందంటే. లేదు లేదు లేదు. సరే దా, డ్రైవింగ్ సీట్లోకి వచ్చి వెళ్ళిపో. నా లైట్స్ బ్యాగ్స్ అన్నీ నాకు ఇచ్చేయి.
అయితే వెళ్ళిపోతాను అక్కడ. ఒక్క నిమిషం నేను లైట్ సెలెక్ట్ చేసుకున్నాక ఉండే చూపిస్తూ ఉండే కొంచెం. ఓకే ఫుల్ ఉందప్ప. ఈ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు కదండి ఎవరు లేరు, అదే కదా. మిడ్ నైట్ అయితే కొంచెం ప్రమాదం అంట గాయస్. ఈ ఇళ్లలో కట్టొచ్చి ఈ గంజాయి తాగేవాళ్ళు లేదంటే మట్రలు చేసేవాళ్ళు వస్తారంట. మేము ఇప్పుడు మనోడు వెళ్ళిపోతారు అలాగ, నేను ఒక్కడనే ఉన్నా. మనోడు ఉన్నా సరే ఇద్దరినైనా సరే వాళ్ళు కొడేస్తారు 5-6 మంది 10 మంది ఉంటే. కాబట్టి త్వరగా ఆ లోపల దెయ్యం ఉందా లేదా అని చూద్దాం. ఆ గంజాయి తాగే వాళ్ళు ఏంటంటే ఆ మత్తులో ఉండి వాళ్ళకి ఏమీ కనపడదు. దెయ్యం లైవ్లో వచ్చినా దానికి ముద్దిచ్చి పంపిస్తారు, అంత మత్తులో ఉంటారనమాట. సో అలాంటి వాటి జోలికి అయితే వెళ్ళొద్దు. మద్యపానం అయినా సిగరెట్ అయినా ఇవన్నీ హానికరం, చాలా తక్కువ. సో అవి ఓకే, మనం అయితే హాంటింగ్ చేసుకుందాం. ఇంకా లోపలికి వెళ్ళేసి టెస్ట్ చేయాలి ఏం జరుగుతుంది. సరే నేను సరే నువ్వు కార్ తిప్పేసే ఇంకా. తీసి ఇంకో మర్చిపోయాను. కీస్ తిప్పేది ఇంకెళ్ళిపో జాగ్రత్త మరి, సరేనా? మళ్ళీ నీకు 10 o'clock టైంకి ఎగ్జాక్ట్గా వచ్చేసి ఇదే ప్రదేశంలో ఉంది, సరేనా? సరే సరే జాగ్రత్త, ఎందుకంటే నాకు మళ్ళీ ఏదైనా రిస్క్ జరుగుద్ది. ఓకేనా? సరే అన్న. బాయ్ మరి. నాకు ఏ అవసరమైనా విత్ ఇన్ సెకండ్ నీకు ఏమన్నా ప్రమాదం అనిపిస్తే నాకు కాల్ చేయి. నువ్వు ఎక్కడ ఉంటావు? వెళ్ళిపోతావు ఇంటికి? మరి ఇక్కడ ఉన్నా కూడా రిస్క్ అంటున్నావు కదా నువ్వు. నువ్వు వెళ్ళిపో మళ్ళీ, నేను లోపలికి వెళ్ళిపోయి ఉంటా సేఫ్గా. సరే బాయ్, జాగ్రత్తగా తిప్పుకో. మన హాంటెడ్ హౌస్ అయితే అది లోపల ఉంది, చూద్దాం ఏం జరుగుతుంది. గైస్ మన కార్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా మనం లోపలికి వెళ్ళే టైం వచ్చింది. గైస్ నేను ఈ ఫుల్ లైట్ అయితే పెట్టేసి ఆన్ చేస్తాను క్యామ్ని. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి. ఈ కెమెరా దీన్ని అటాచ్ చేయాలి. గైస్ ఈ భయంకరమైన హాంటెడ్ ప్లేస్లోకి అయితే లోపలికి వెళ్ళబోతున్నాను. ఏం జరుగుద్దో చూద్దాం ఈరోజు. ఏ భయంకరమైన దొంగ మొహంది లేకుండా జస్ట్ అలా ఒక మంచోడు దెయ్యం కనపడి వెళ్ళిపోతే చాలు. స్టార్టింగ్లోనే పురుగే భయపెట్టేసింది భయ్యా నన్ను. ఇంకా దెయ్యాలు వస్తే ఏం చేయాలి? రేయ్ ఎవడైనా ఉన్నాడు ఇక్కడ? రే సుందరం, కానీ ఒకటి మాత్రం నిజం, కిటికీలో చేయి పెడితే చేయబట్టి లాగేస్తుంది దెయ్యం. అమ్మా దెయ్యం, అమ్మా ప్రేతాత్మ, అమ్మా ప్రభాస్ రు పేరు రాశారు ఎవరో, నువ్వేనాది దెయ్యానివి? ఉన్నావా లోపల? నిన్నేనమ్మా పిలిచేది చందమామ. ఒంటరిగా వచ్చాను కదా, అత్యంత భయం వేసినప్పుడు పాటలు పాడుకుంటానులే, తప్పదు. ఇంకేం చేస్తాం? ఉన్నావా లేదా? ఎవరాది? గైస్ లోపల సౌండ్ వచ్చింది చూసారా? మనం దూరం నుంచి గమనిద్దాం ఏం జరుగుతుందో. అమ్మా ఆత్మ విస్తృతి, ఉన్నావా?
ఏ గైస్ ఆ డోర్ చూడండి కదులుతుంది. ఎవర్రా అది లోపల? గైస్ అది చూడండి ఎలా కదులుతుందో, కళ్ళ ముందు కళ్ళ కట్టినట్టు కదులుతుంది. అమ్మని అమ్మ. ఏయ్ ఆత్మ కనిపిస్తుంది అంటే ఏమో అనుకున్నాను కానీ వినిపిస్తుంది కూడా కదా. సరే ఇంకా ల్యాగ్ వదిలేసి లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం వెళ్దాం. ఎవరైనా ఉన్నారా లోపల? కోయి హే ఇధర్? దెయ్యాలు భూతాలు ఉన్నారా? ఏంది భయ్యా ఈ కొంప ఏంది, ఈ ప్లేస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సర్లే లోపలికి వెళ్దాం సరదాగా. బాబు ఎవరైనా ఉంటే నన్ను భయపెట్టకుండా దయచేసి మాట్లాడండి. గైస్ ఇది ఒక హాస్పిటల్ అన్నమాట, మీరు చూడొచ్చు. డిసెన్స్ సంథింగ్ అంతా చెరిగిపోయింది, పైన ప్లస్ సింబల్ అయితే ఉంది కదా, ఇదైతే ఒక హాస్పిటల్ అనుకుంటా. బాబు ఎవరైనా ఉంటే మాట్లాడండి అయ్యా బాబు, పడిపోతుంది నాకు ఇక్కడ, తడిచిపోయేలా ఉంది. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? ఇంటి నెంబర్ 5-39. కోన్ రే ఎవరో? అమ్మ దానిమ్మ బత్తాయో. గైస్ అమ్మా నాన్న అంటారు నరేష్, రిలాక్స్ రా, రిలాక్స్ రా. నువ్వు ధైర్యం చేసుకుని లోపలికి వెళ్ళకపోతే వాళ్ళకి వీడియో ఉండదు. మరీ ఎక్కువ ధైర్యమై లోపలికి వెళ్తే నేను ఉండను, ఫైనల్గా మీకు వీడియో ఉండదు. ఏముంది లోపల అసలు? కొడక కోటేశ్వరరావా, ఒరే అల్లి బిత్తిరినాయలా ఎవర్రా లోపల ఉండేది? ఒరే ఏడ్స్ చేస్తున్నారా మీరంతా? భయం అయితే ఉండదు నాకు. తప్పదు ఇంకా ధైర్యం చేసి లోపలికి వెళ్ళడమేగా. ఎవరు అరిచేది? గైస్ క్లియర్గా మీరు సౌండ్ అని వచ్చి ఎవరు అరుస్తున్నారు? అమ్మ నీ అమ్మ. ఎవరది? ఊరు బాబోయ్ గైస్, ఇల్లు మొత్తం ఈ ఓళ్ళ చూడండి ఒకసారి. బాబోయ్ ఈ మర్రి చెట్టు ఓడలు కానీ బూజుల్లా బట్టినాయి, కానీ ఇవి ఓడలు, ఇవి క్లియర్గా తెలుస్తుంది. అమ్మ ఎవరైనా ఉంటే మాట్లాడండి అయ్యా. కిటికీ డోర్లు కొడతారేంటయ్యా బాబు, మనుషులతో మాట్లాడకుండా వచ్చినప్పుడు.
మీకు ఏదైనా కావాలంటే గిఫ్ట్ ఇస్తాం కదా, అడగొచ్చు కదా. ఇంకా అటు ఇల్లు ఉందా భయ్యో, అటు వెళ్ళాలనుకుంటా లోపలికి. ఆ రూమ్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఏంటిది అసలు? బ్యాక్ సైడ్కి ఇంకా ఉందా? ఇంటి వెనక్కి వెళ్ళొచ్చేమో. ఎవరైనా ఉన్నారా? ఈ డోర్ ఏంటి ఎలా అవుతుంది? అసలు బయట ఎవరది? ఎవరంటే ఏది గైస్? ఎక్కడి నుంచి కదా ఆ డోర్ ఊగింది? ఎలా పాసిబుల్? మళ్ళీ కదులుతుంది అది. అమ్మ దానమ్మ బత్తాయో, దీని అమ్మ పెద్ద ప్లానే భయ్యా ఇది. ఎవరో కానీ ఆత్మ, 100% ఆత్మ ఇది. అది ఎలా కదులుతుందో అసలు నాకు అర్థమే కావట్లేదు. ఊరి బాబోయ్, ఆ 2 డోర్లు మూసుకున్నాయి. లోపలికి వెళ్తాను మళ్ళీ. అసలు ఇదేంటి? ఇది ఏంటో కూడా అర్థం కావట్లేదే. బాబు అమ్మా అమ్మా, బాబోయ్ ఇంకొద్దిసేపు ఉంటే బత్తాకాయలు నోట్లో పెడేసేస్తారు ఇంకా ఆత్మలన్నీ కలిసి. ఇది ఏంటి? ఇప్పుడే కదా మూసున్నాయి, మళ్ళీ తెరిచి ఉన్నాయి. దీనికి ఏమన్నా ఆటోమేటిక్ మిషన్స్ పెట్టారా ఏంటి? ఆటోమేటిక్ మిషన్స్ అంటే ఏం పెడతారులే, దెయ్యాలే కదా ఇంకా ఉండేది. బాబోయ్ కొంప కొల్లేరు అయిపోద్దాను అది ఎక్కువసేపు ఉందానంటే ఇక్కడ. అందుకే నేను 7కి 8కి 9కి ఈ టైంకి వచ్చాను అనమాట. అర్ధరాత్రి వచ్చాననుకో, దెయ్యాలతో పాటు ఈ రౌడీలు నన్ను చంపేస్తారు అందరూ కలిసి. అమ్మ ఒక్కసారి దర్శనం ఇయ్యమ్మా, ఏ టైంలో వచ్చినా దర్శనం ఇస్తామంట కదా. ఒకసారి కనబడితే మా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు కదా. అమ్మాయి ఎవరు అరిసేది? అయ్యో బాబోయ్ గైస్, నాకేం చేయాలి? ఇంకా పారిపోయేది లేదు దీని అమ్మ. ఎవడరాడు? బాబోయ్ దెయ్యాలు కన్నా ఈ ఓళ్ళు ఎక్కువ ఉన్నాయి కదా భయ్యా ఇక్కడ. ఏంటిదంతా? ఇదంతా ఎలా పాసిబుల్ అసలు నాకేం అర్థం కావట్లేదు. అసలు ఎవరున్నారు బయట? బయట ఎవరు లేరుగా. లోపలికి వెళ్ళి టెస్ట్ చేద్దాం ఫస్ట్. అమ్మయ్య ఈ డోర్ పగలదొబ్బాం కదా, ఇంకా డోర్ కదపదలే దెయ్యం. ఏం జరిగినా మీదే రెస్పాన్సిబిలిటీ ఆడియన్స్. మీకోసమే వెళ్తున్నాను, అర్థమైందా? బ్రదర్స్, సిస్టర్స్, మదర్స్, ఫాదర్స్, నానమ్మ, తాతయ్య ఎవరన్నా ఉన్నారా? ఒరి ఎవరన్నా ఉంటే చెప్పండి అయ్యా. ఏంటిది? ఎవరిని ఉంటే చెప్పచ్చు కదా. పోనీ తెలంగాణ స్లాంగ్లో అడుగుదాం, పలుకుతారేమో. బాయ్ ఎవరు ఉన్నారా? ఏమై మాట్లాడరు? ఉన్నారా లోపల ఎవరన్నా?
ఇప్పుడు శ్రీకాకుళం. ఇప్పుడు నాకు ఒంటరికి వచ్చాను కాబట్టి నాకు వచ్చే ఈ భయంలో కామెడీ చేసుకుని నవ్వుకోకపోతే హార్ట్ అటాక్తో పోతాను. అది నా బాధ. పాటలు పాడుకోవాలి, ఎక్కువ భయం వేసినప్పుడు ఇలా పాటలు పాడుకోవాలి, కామెడీలు చేసుకోవాలి, అప్పుడు రిలాక్స్ అయిపోతాం. లేదనుకో మడతడిపోద్ది, మడత కాజేలాగా. ఓకే, ఇంకా ఆ డోర్లని తలుచుకుంటా చూసుకుంటా ఉంటే మనం ఎక్కడే ఉంటాం. ఫస్ట్ ఈ గదులన్నీ చెక్ చేసుకుంటా వెళ్దాం లోపలికి. ఈ గది ఏంటి ఎంత క్లీన్గా ఉంది? కాదు, ఈ గది ఏంటి? ఎవరన్నా ఉంటారేంటి ఇందులో? ఒరే ఇది ఏమన్నా రెస్టారెంట్ ఏంట్రా క్లీన్ చేసుకోమంటున్నారు? బాబు ఎవరది? ఆ డోర్ పెట్టేస్తే ఈ డోర్లు తీయలేమంటే కానీ మనం. సైలెంట్గా వెళ్తాం, కొద్దిసేపు మాట్లాడకుండా ఏదైనా వినపడతా కనపడతా చూద్దాం. కొద్దిసేపు సైలెంట్గా వస్తే మనం దొరుకుద్ది. ఈ ఇంటి నిండా మర్రి చెట్లు మొత్తం వేర్లు పాకేసినాయి అన్నమాట. భయంకరంగా. ఏంది భయ్యా ఇది? ఎక్కడి నుంచి వచ్చింది భయ్యా ఈ వేర్లన్నీ? మర్రి చెట్టు కూడా ఇంత దారుణంగా పట్టుకోదు కదా. ఇవి ఏం చెట్టు అసలు? అయ్యా ఇటు పోతే ఏదో మొత్తం అడవులకు పోయేటట్టు ఉందిగా, చూస్తుంటేనే భయంకరంగా ఉంటుంది. మొత్తం ఊరిపోయింది గంటకి నిలబడ్డా. ఎవరది? ఎవరన్నా ఉన్నారా? బాబు నాన్న మీకోసం వచ్చాను. कोई है? ఇక్కడ పొయ్యిలు పెట్టుకున్నారో ఏవేవో పెట్టుకున్నారో ఏంటంటో కథ.
ఏదో జరుగుతుంది ఇక్కడ, ఎవరో ఉన్నారో ఆత్మే 100%గా, కానీ అది కనిపించట్లేగా ఎంత తిరిగినా. ఊరు బాబు, ఇంటి పక్కన ఇంత పెద్ద రాళ్ళు ఉన్నా ఇంకా తీసుకోలేదు అప్పట్లో. భయం మీద వీళ్ళకి అసలు. రే పుష్పరాజ్, వచ్చావా? ఈ దెయ్యం మీద తగ్గేదేలే అంటుంది, అసలు వినట్లేగా. పోయేలోపు మర్డర్ చేస్తుంది నన్ను. అసలైన అదే లాస్ట్లో ఏదో రూమ్ ఉందిగా, ఆ రూమ్లోకి వెళ్ళాలి. ఇంత విచిత్రమైన పాములు గీములు అన్నీ ఎక్కడే ఉండేటట్టు ఉన్నాయి. పోయి ఇదో గుహల్లా ఉన్నాయి భయ్యా, పాము పుట్టలు కూడా ఉన్నాయి భయ్యో. లోపలికి వెళ్ళడం డేంజరే డేంజర్. గైస్ అక్కడ ఏదో బావి ఉంది, పెద్ద బావి. బావి ఏంటి చూద్దాం దగ్గరికి వెళ్ళి. బాబు ఎవరైనా ఉన్నారా? అసలు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఎవరైనా ఉంటే మాట్లాడవచ్చు కదా భయ్యా. ఏంటిది అసలు ఊరికే చిరాకు దొబ్బెత్తారు. అమ్మా టైంపాస్ అవ్వట్లేదా మీకు? పగల కొంతమందికి ఏమో కనిపిస్తారో, నేను వస్తే పని కట్టుకుని మీకోసం కనిపించరో, ఏమీ అర్థం కాదు నాకు. ఎవరది? 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 ఎవరంటే ఎవరో దీని అమ్మారుస్తుంది భయ్యా. ఇది అబ్బోయ్ గాయ్స్, మైండ్ దొబ్బింది అనమాట దాన్ని చూడగానే. ఎంత భయంకరంగా ఉంది తెలుసా గైస్, లిటరల్లీ షాక్ అనమాట దాన్ని చూసి. నేను ఒక నిమిషం వస్తుంది అది, కానీ లిటరల్లీ దాన్ని చూడగానే షాక్ అనమాట. ఎవరో నిలబడ్డారు గైస్, అది మనిషా లేక దెయ్యమా అనేది నాకు అర్థం కావట్లేదు కొంచెం కూడా. బాబు ఎవర్రా మీరు? దెయ్యమా మనిషా? బాబోయ్ నా వల్ల కాదు, నేను ఎక్కడ ఉన్నావు గైస్?
ఇదే ప్రదేశంలో పార్ట్ 2 వీడియో కూడా అయితే ఉంది. ఆ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. ఇంకా చాలా అంటే చాలా థ్రిల్లింగ్గా ఉందన్నమాట వీడియో. కొన్ని సంఘటనలు అయితే రికార్డ్ అయ్యాయి క్లియర్ కట్గా. సో టాటా బాయ్ బాయ్ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియోని అయితే లైక్ చేసి కనీసం ఒకరో ఇద్దరు మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి వాట్సాప్లో దెయ్యాలి వీడియోలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి. బాయ్ బాయ్.